మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, ఈ జూలై మాసంలో తులా రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అలాగే ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు సార్? ఓకే అమ్మా, ఇప్పుడు జూలై మాసంలో వరకు చెప్పాలంటే ఈ సంవత్సరంలో బాగున్న రాశిలో తులారాశి ఒకటి. గోచారం తులారాశికి బాగుంది. అయితే షష్టమంలో 6లో శని భగవానుడు, 10లో అంటే దశమంలో బృహస్పతి. ఈ రెండు గోచారాలు చాలా బాగున్నాయి తులారాశి వాళ్ళకి. అయితే మన గోచార ఫలితాలు తీసుకుంటున్నప్పుడు ఇలాంటి గ్రహాలతో పాటు మనం చంద్రాష్టమం కూడా చూడాలి. వీళ్ళకి చంద్రాష్టమము 11-12 జూలైలో అవుతుంది వీళ్ళకి. అంటే చంద్రాష్టమం వల్ల కొంచెం వీళ్ళకి మానసికంగా కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అయితే ఈ జూలై నెలలో ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే, అష్టమంలో కుజ సంచారం ఉంది. అష్టమంలో ఎప్పుడైతే కుజ సంచారం ఉంటుందో లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామితో కొంచెం గొడవ వచ్చే అవకాశం ఉంది. అత్తవారింటి కుజదోషం వల్ల. కుజదోషం లాంటిదే ఇది. గోచారంలో కుజదోషాల గురించి మాట్లాడరు మామూలుగా. కానీ సంచారంలో ఎప్పుడైనా సరే 8వ స్థానంలో కుజుడు వచ్చినప్పుడు లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామితో, అత్తవారింటి వాళ్ళతో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. పైగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి తులారాశి వాళ్ళు. జూలై మాసాంతం వరకు, జూలై తర్వాత ఆగస్టు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కూడా అనుకోవచ్చు. కుజుడు రాశి మారిన దాకా, మిథునంలోకి వెళ్ళిన దాకా వీళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో అయితే జీవిత భాగస్వామి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి చూసుకోవాలి వాళ్ళు. మిగతా వ్యక్తిగత జాతకం కనుక బాగలేకపోతే వాళ్ళది కొన్ని దుస్సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంది. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, వృషభంలో కుజుడు ఉన్నాడు. వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రుడు మనకి సింహంలోకి వచ్చి కేతుతో కలుస్తున్నాడు 5వ తారీఖు తర్వాత. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎఫ్లిక్షన్ వచ్చింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఈ మానవ సంబంధాల విషయంలో, జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో, అత్తవారింటి వైపు వాళ్ళతో సంభాషణలు, వాళ్ళతో ఇన్లాస్తో మాట్లాడేప్పుడు అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆరోగ్యం గురించి కూడా, వీళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇది ముఖ్యమైన సూచన వీళ్ళకి. మరి గురువు గారు, ఈ మాసంలో విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. ఎందుకంటే విద్యార్థి సంబంధించి శని గోచారం బాగుంది కాబట్టి వాళ్ళ చదువు మీద ఫోకస్ బాగుంటుంది. వాళ్ళు బాగా చదవగలుగుతారు. ఆ విషయంలో ఏమీ ప్రాబ్లం లేదు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఎవరైతే అబ్రాడ్ ప్రయత్నాలు చేస్తున్నారో విదేశీ యోగం ఉందంటారా? వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందమ్మా. ఎందుకంటే ఈ గురువు వల్ల కానీ, శుక్రుడి వల్ల కానీ వాళ్ళకి మ్యాటర్స్ మూవ్ అవుతాయి బాగా. ముఖ్యంగా 9వ స్థానాధిపతి బుధుడు 10లో సంచారం దశమంలో సంచారం చేస్తున్నాడు. దానివల్ల ఈ వీసాలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న ముందుకెళ్ళే అవకాశం ఉంది. పైగా శుక్రుడు కూడా 11లోకి వస్తున్నాడు. ఏకాదశి భావంలోకి వచ్చి కేతుతో కలుస్తుంది. దాని మీద రాహు దృష్టి ఉంది. కాబట్టి రాహు కేతు అంటేనే వేరే కంట్రీ. కాబట్టి ఈ ప్రయత్నాలు అయితే వాళ్ళకి డిఫరెంట్గా ఫలిస్తాయి. వీళ్ళకి గృహయోగం, వాహన యోగం కొన్ని ఉందంటారా ఈ మాసంలో? గృహ వాహన యోగం ఉన్నది, కానీ కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకంటే అది శని భగవాన్తో కూడుకుంది వీళ్ళకి. అందుకని శని భగవాన్ 6లో ఉండడం వల్ల యోగకారకుడు, కానీ కొంత ఆలస్యంతో ఆయన ఇట్లాంటి యోగాన్ని ఇస్తాడు ఆయన. కాబట్టి వాహన యోగం ఉంది, కానీ కొంత జాగ్రత్త తీసుకోవాలి. నంబర్ ప్లేట్స్ విషయంలో, తర్వాత వెహికల్ సెలక్షన్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం ముందుకెళ్తాం. మరి గురుగారు, ఓవరాల్ గా అనలైజ్ చేస్తే వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం కలిసి వస్తుందంటారా? వీళ్ళకి ప్రథమార్థమే బాగుంటుందమ్మా. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు ద్వితీయార్థంలో ఏకాదశిలోకి వెళ్ళి కేతుతో కలుస్తున్నాడు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడి మీద అఫ్లిక్షన్ వస్తుంది. కాబట్టి ద్వితీయార్థంలో కొంచెం వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వీళ్ళు కొంచెం మానసిక ఘర్షణలు, ఒత్తిళ్లు, కుటుంబంతో కొంచెం కలతలు, ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందులు, ఇట్లాంటివన్నీ వస్తాయి. పర్ఫెక్ట్గా, ముఖ్యంగా యాక్యురేట్గా చెప్పాలంటే 5-6 తారీఖుల తర్వాత ఇట్లా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి వీళ్ళకి. అందుకని ఒక రకంగా చెప్పాలంటే ద్వితీయార్థమే వీళ్ళు బాగుంటుంది. ఎవరికైతే వివాహం జరగలేదో ఈ మాసంలో అసలే వివాహ ముహూర్తాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? వివాహ యోగము ఉంది, కానీ కొన్ని గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి
కుజుడు చాలా ఇంపార్టెంట్ వివాహం విషయంలో. కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి వివాహం విషయంలో, నిశ్చయం విషయంలో కొంచెం గొడవ వచ్చే అవకాశం ఉంది. అయితే గురుగోచారం బాగుంది కాబట్టి అవి తప్పిపోయే అవకాశం కూడా ఉంది, కొంచెం ముందుకు వెళ్తాయి డెఫినెట్గా. అయితే ఆ విషయంలో వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే, మాట్లాడేప్పుడు, సంభాషణ చేసేప్పుడు, నిశ్చయం చేసేప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే వివాహం ముందుకెళ్లే అవకాశం ఉంది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఉద్యోగులకు మాత్రం తులారాశి వాళ్ళకి, ఉద్యోగులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే గురుగోచారం బాగుంది వీళ్ళకి. గురువుతో పాటు శుక్రుడు ఉన్నాడు, బుధుడు కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ సరస్వతి యోగం ఫామ్ అయింది. అక్కడ సరస్వతి యోగం ఉండడం వల్ల ముఖ్యంగా ఈ టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి, ఉద్యోగులకి, వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ మీడియా ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి, టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి, ఎక్కడైతే మానసిక శ్రమ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది గురుగోచారం వల్ల. మరి కుటుంబ వాతావరణం కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందండి? కుటుంబంలో కూడా కొన్ని కలతలు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. కారణం ఏంటంటే మన కుజుడు 8వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అపార్థాలు వచ్చే అవకాశం ఉంది సంతానంతో, ముఖ్యంగా సంతానంతో. ఎందుకంటే పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు వల్ల కొన్ని అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళతో సంయమనం పాటించాలి. అంటే వాళ్ళ మీద ఎక్కువ కోపగించుకోకుండా, ముఖ్యంగా భార్యాభర్తలు, పిల్లల మీద కోపగించుకోకుండా, జీవిత భాగస్వామి మీద కోపగించుకోకుండా వాళ్ళతో ఉంటే కొంచెం కొంతవరకు ఇది తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు దీనిలో కొంచెం మెరుగైన విషయం ఏంటంటే శని భగవాన్ మీద గురుదృష్టి ఉండడంతో కొంచెం ఈ మేరకు కొంచెం తగ్గే అవకాశం ఉంది. కానీ బట్ రాహు సంచారం వల్ల కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఉండొచ్చు. మరి గురుగారు, ఎవరైతే పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేద్దాము, ఈ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ వద్దు అని ఆలోచన ఉంటుంది కొంతమందికి. ఈ స్పెక్యులేషన్స్ అని, రియల్ ఎస్టేట్ అని షార్ట్ కట్ లో చూస్తూ ఉంటారు. ఈ మాసంలో ప్రారంభించవచ్చు అంటారా? ఈ మాసం వద్దమ్మా వీళ్ళకి, నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆలోచించాల్సిన విధంగా ఆలోచించలేరు వాళ్ళు. ఎందుకంటే అత్యాసపోతారు. అత్యాసపోయి ముఖ్యంగా ఈ బెట్టింగ్ చేసేవాళ్ళు, ఈ స్పెక్యులేషన్స్, ట్రేడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు చాలా అన్కన్వెన్షనల్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అష్టమంలో కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి ఇట్లాంటి దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది మంచి కాలం కాదని చెప్తాను నేను. జూలై కొంచెం సమయం పాటించాలి. ఓవరాల్ గా చూసుకుంటే నార్మల్ గా ఈ తులారాశి వారి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటారు? స్వభావం వీళ్ళు చాలా మంది బ్యాలెన్స్డ్ గా ఉంటారు. వీళ్ళు అంటే ఆ సింబల్ గురించి కూడా చెప్పొచ్చు. కానీ తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా తులనాత్మకంగా చూస్తారు. తులనాత్మకంగా చూడడం అంటే ఏంటంటే ఇద్దరి మధ్య వీళ్ళు మీడియేటర్గా ఉన్నారు అనుకోండి, వాళ్ళ వైపు ఉంటారు, వీళ్ళ వైపు కూడా వింటారు. విని ఏది కరెక్ట్ అయితే అటువైపు చెప్తారు. ఇట్లాంటి తత్వం వాళ్ళకి బాగా ఉంటుంది. అందుకనే తులారాశిలో పుట్టిన వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు అడ్రస్ చేస్తే చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్, పొలిటికల్ లీడర్స్ అనండి, సినిమా రంగంలో బాగా పైకొచ్చి ఒక రకమైన లీడర్షిప్ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ చాలా మంది తులారాశి నుంచే ఉంటారు. ఎందుకంటే తులారాశికి కారకుడు కూడా శని భగవానుడు, శనీశ్వరుడు. సో ఆయనతో వచ్చే పాపులారిటీ వీళ్ళకి ఉంటుంది. రాశి వల్ల లేదా లగ్నం వల్ల, తులా వల్ల, రాశి యొక్క నేచర్ వల్ల వచ్చే బ్యాలెన్స్ కూడా వీళ్ళ ఉంటుంది. కాబట్టి వీళ్ళు మంచి బ్యాలెన్స్డ్ వ్యూ ఎప్పుడూ ఉంటుంది వీళ్ళకి. ఏ విషయంలో కూడా తొందరపడి జడ్జిమెంట్ చేసుకోరు. చాలా నిదానంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. ఈ రాశికి ఉన్న ముఖ్యమైన క్వాలిటీస్లో ఇది ఒకటి. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలమ్మా. సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి కానీ. ఎందుకంటే కుజుకు సంబంధించిన దోషాలు వీళ్ళకి తగ్గిపోతాయి. మిగతా ప్లానటరీ కాన్ఫిగరేషన్ బాగానే ఉంది వీళ్ళకి, తులారాశి వాళ్ళకి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే కుజుడు ఇచ్చే దుష్పరిణామాలు తగ్గిపోతాయి. దాంతో వీళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటారని నా ఉద్దేశం. గురుగారు, మొత్తం జూలై మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.